ప్రకృతి, వికృతి రెండవ భాగం. ఇందుట్లో అక్షరాల మార్పిడిలో మరికొన్ని అక్షరాలు. సే, షా ఈ 2 అక్షరాల బదులుకు సాదా సా వస్తూ ఉంటుంది. అవి అలా వచ్చిన కొన్ని పదాలను మీకు ఉదాహరణలుగా తెలియజేస్తున్నాను. ఆశ, ఈ మెలక సా బదులు సాదా సా వస్తుందన్నాం కాబట్టి ఆ అక్షరం ఉన్న ప్రదేశంలో ఆ సా అలా వస్తూ ఉందనేసి మనం గ్రహించవచ్చు. దిశ, దశ, ఆకాశం, ఆకాశం, సంతోషం, సంతసం. ఇక్కడ ఆకాశంలో కాకు దీర్ఘం ఉన్నది, సంతోషంలో తోకి ఓత్నం ఉన్నది. ఇలా వీటిని అలా కరెక్ట్గా అలా ఎందుకు పలకలేదు అనేసి వికృతిలో చెప్పే వ్యక్తి దీర్ఘాలు, ఒత్తులు, ఓత్నాలు, ఔత్నాలు వీటన్నిటిని ఎగరేస్తూ ఉంటాడు. అలా ఎగరేసిన పదాలని మనం వికృతి అని చెప్పుకోవచ్చు అని మీరు గ్రహించాలి. శాల, శాల, ఈ శాల అనేది ఇల్లు అర్థం. దోషం, దోషం, రోషం, రోషం, పశువు, పశువు. మరో అక్షరం అక్ష. మరో అక్షరం అక్ష. అక్ష బదులు క, స, చ ఈ 3 అక్షరాలుగా మారుతూ ఉంటాయి. ఉదాహరణకు భిక్షం, చ అనే అక్షరం వస్తూ ఉంటుంది దీనికి. ఇక్కడ వర్గయుక్కుల్లో భాగంగా ఒత్తున్న అక్షరం తొలగించబడి సాదా బి, అక్ష బదులు చ, బిచ్చం అయింది. భిక్షం కాస్త బిచ్చం. అక్షరం, అచ్చరం, అక్కరం. లక్ష, లచ్చ, లక్ష్మి, లచ్చి. దీనిని మనం లక్ష్మి, లక్ష్మి అని కూడా మనం విని ఉన్నాం. రాక్షసుడు, రక్కసుడు. ఇక్కడ రాక్షసుడు అనేది దీర్ఘాలు ఎగరేస్తూ ఉంటారన్నాం కదా, అందులో భాగంగానే రక్కసుడు. రక్షించు, రక్షించు. క్షేమం, క్షేమం. రక్షబండ, రచ్చబండ. ఈ మధ్యకాలంలో మనం టీవీలో అక్కడక్కడ వింటూనే ఉన్నాం. రక్షించబడే ప్రదేశం అనేసి అర్థం రచ్చబండ అనగా. పక్షి, పక్కి.